రెండు, చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఏమన్నాడు ఇక్కడ? సర్వలోకమున తల్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు. ఎవరంటున్న మాట ఇది? యేసు ప్రభువు అంటున్న మాట. సర్వలోకములన్నీ సువార్త ప్రకటించండి. ఎందుకు మనం బ్రతకాలి అంటే ఆయన నామమును ప్రకటించిన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఎందుకు బ్రతకాలి మనం? ఆయన నామమును ప్రకటించిన కొరకు. అపోస్తలుల కార్యం 10:36 వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యేసు ప్రభు ద్వారా సువార్త భూమి మీదకి పంపినట్టుగా మీరు ఎరుగుదురు. కనుక యేసు ప్రభు వారందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు. ఆయన మాట మన నోట ఉండాలి. బయటికి వెళ్తున్నావా, ట్రైన్లో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, ఎవరితో కలుస్తున్నావా, పొలంలో కలుస్తున్నావా, ఏదో విధంగా నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఇంటి గురించి, నీ పొలం గురించి చెప్పుకోక అక్కడ ఏదో ఒక విధంగా రెండు మాటలు, దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి. నీ నోట దేవుని మాట రావాలి. హల్లెలూయా. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయంలో, నీ కడుపులో కానీ దేవుని మాటలు ఉంటే తప్పకుండా ఎవరో ఒకరికి, కనీసం రోజులో ఎవరో ఒకరికి సువార్త చెప్పకుండా ఉండలేదు. హల్లెలూయా. దానికి ఎందుకు బ్రతకాలి మనం? దేవుని ప్రకటించడం.